హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేష్. అందరూ ఎలా ఉన్నారు గాయ్స్? ఈరోజు వచ్చేసి నేను పనిచేస్తున్నటువంటి విశ్వ అప్పరెల్స్ కంపెనీలో వచ్చేసి దసరా పూజ 2025వ సంవత్సరంలో జరుగుతున్నటువంటి దసరా పూజకు మిమ్మల్ని అందరినీ కూడా నేను మన ఛానల్ తరఫున ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా వచ్చేసి ఈ 2025వ సంవత్సరంలో వచ్చేసి ప్రతిరోజు ఒక్కొక్కరైతే విశ్వ కంపెనీలో కటింగ్ సెక్షన్ నుంచి, ప్రొడక్షన్ టీం నుంచి, క్వాలిటీ టీం నుంచి అన్ని డిపార్ట్మెంట్లలో అయితే పూజలు చేస్తారు. ఈ రోజుట్లో వచ్చేసి భాగంగా ఫ్యాక్టరీ పూజ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ పూజ బాగా జరగాలని చెప్పేసి ఈ వాహనం అయితే, అలాగే డ్రైవర్ అన్న కావచ్చు, మమ్మల్ని ప్రతిరోజు ఒక సంవత్సరం దినాలు క్షేమంగా తోడుకొని పోయేసి ఫ్యాక్టరీలో అయితే వదలడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇంకొచ్చే సంవత్సరం కూడా మాకు ఎటువంటి ఇబ్బందులు ఏమీ తలగకుండా క్షేమంగా దుర్గామాత ఆశీస్సులతో మమ్మల్ని అందరినీ కూడా ఫ్యాక్టరీకి చేర్చాలి అనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో మేము ఈరోజు అయితే ఈ పూజ నిర్వహించడం జరిగింది. మన ఛానల్ తరఫున మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాను విశ్వ అప్పరెల్స్ కంపెనీలోని ఫ్యాక్టరీ పూజకు, దసరా పూజకు. గైస్, ఇంతకు ముందే నేను చెప్పిన విధంగా వచ్చేసి ప్రతిరోజు ఫ్యాక్టరీలో వచ్చేసి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అయితే పూజ చేయడం జరుగుతుంది. ఫస్ట్ రోజు వచ్చేసి కటింగ్ సెక్షన్ వాళ్ళు అయితే పూజ చేస్తారు. సెకండ్ రోజు వచ్చేసి ప్రొడక్షన్ టీం అయితే పూజ చేస్తారు. థర్డ్ రోజు కూడా ప్రొడక్షన్ టీం అయితే పూజ అయితే చేయడం జరిగింది. ఫోర్త్ రోజు వచ్చేసి ఫినిషింగ్ డిపార్ట్మెంట్ అయితే పూజ చేయడం జరిగింది. ఫిఫ్త్ రోజు వచ్చేసి క్వాలిటీ డిపార్ట్మెంట్ అయితే పూజ చేయడం జరిగింది. క్వాలిటీ డిపార్ట్మెంట్ తర్వాత వచ్చేసి క్యాడు, పీపీసీ, హెచ్ఆర్, స్టోరు, మెయింటెనెన్స్, ఇలా అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఒక్కొక్క రోజు అయితే పూజ చేయడం జరుగుతుంది. కాజా బటన్ డిపార్ట్మెంటు ఇలా. ఇంకా క్వాలిటీ డిపార్ట్మెంట్ పూజ చేసిన రోజు అయితే నేను ఆ రోజు అక్కడ ఉన్నాను, ఒక 4:30 నుంచి 5:30. అప్పుడు కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే తీశాను. మా వాళ్ళు క్వాలిటీ వాళ్ళు వచ్చేసి, ఎందుకంటే నేను క్వాలిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను, వాళ్ళు తీసినటువంటి పూజ చేసినటువంటి విధానం అయితే చూపిద్దామని చెప్పి కొన్ని క్లిప్లు అయితే తీశాను. ఒక పిల్లోడైతే ఇక్కడ మనకి దేవి మాత యొక్క రూపాన్ని అయితే ముగ్గుతో వేశాడు. చాలా అద్భుతంగా వేశాడు. ఆ పిల్లోని పేరు అయితే నాకు తెలియదు. అతను కూడా క్వాలిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడంట. చాలా బాగా వేశాడు పిల్లోడు. అసలు దేవి శరన్నవరాత్రుల్లో ఉండేటటువంటి రూపంతో కూడినటువంటి అమ్మవారిని ఆ పిల్లోడు చాలా అద్భుతంగా ముగ్గు పిండితో అయితే వేయడం జరిగింది, చాలా నీట్గా. ఇంకా మన వాళ్ళు అయితే పంచామృతాలు అవి ఇవి కాయలు కనుక కోయడము, నీట్గా ఎలబారు వచ్చి పంచామృతాలు అవన్నీ కూడా కాయలు కడిగేసి నీట్గా వాటిని ఒక్కొక్క దాన్ని తరిగి చక్కెర వేసి, పెరిగేసి, నెయ్యి వేసి పంచామృతం అయితే రెడీ చేస్తూ ఉంటారు. అవి మన వాళ్ళు చేస్తూ ఉండే విధానాన్ని అయితే చూపిద్దాము అని చెప్పేసి, అంటే వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ విధంగా అయితే ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు పూజ అయితే చేస్తారు. మీకు అందరికీ తెలుసు. ఇలా చేసి అంత మనిషికి ప్రసాదాలు ఇవ్వాలంటే చిన్న సామాన్యమైనటువంటి విషయం కాదు. ప్రతి డిపార్ట్మెంట్ యొక్క సహకారము ఉంది ఇందులో. అందరూ కలిసి ఐక్యమత్యంగా పూజ చేస్తారు మా ఫ్యాక్టరీలో. వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని మేము ఎప్పుడూ చూడము. ఎందుకంటే మనిషి శాశ్వతం లేని బతుకు. మేము అందరూ కూడా కలిసికట్టుగా ఎప్పుడు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటే ఉంటాము. పనిలో మాత్రమే మేము ఒకటి ఉండలేదు. పని ఎప్పుడు మాకు డిఫరెంటే. ఆ డిపార్ట్మెంట్ పని ఎప్పుడు పనితో పర్సనల్తో పోల్చుకునేది. పని విషయం పని, పర్సనల్. పూజ విషయానికి వస్తే మేము అందరూ ఒకటే. ఎందుకంటే ఫ్యాక్టరీ మన అందరిది, ఫ్యాక్టరీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది. కాబట్టి మేము పూజ విషయంలో పోటాపోటీగా పూజ చేస్తాం. మీరు ఎక్కువ చేస్తారా, మేము ఎక్కువ చేస్తాం, పోటాపడి పూజ గ్రాండ్గా చేయాలి అనేటువంటి ఉద్దేశం అంతే. ఇంకేం దాంట్లో కూడా పర్సనల్ ఏం లేదు. పూజ బాగా చేసినారు మా వాళ్ళు అయితే, క్వాలిటీ వాళ్ళు కూడా. ప్రసాదాలు అయితే కూడా నీట్గా చేయడం అయితే జరిగింది. ఆ పిల్లోడు ముగ్గు వేసేటప్పుడు అయితే ఆ అమ్మవారి రూపం అయితే చాలా బాగా కన్నులకి కనువిందు చేసింది, అంత బాగా చేసిందారు. ఇంక ఇక్కడ వచ్చేసి ట్రైనింగ్ సెక్షన్ మేడం అయితే ఆ రోజు మాకు హెల్ప్ చేసింది అమ్మవారిని అలంకరించుకోవడానికి. మేడం అయితే చాలా సూపర్గా అలంకరణ అయితే చేసింది. ఆ పూలు డెకరేషన్ అంతా మా పిల్లలు చాలా బాగా చేశారు. వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. క్వాలిటీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేనేజర్ గారు పాల్గొన్నారు. ఇక్కడ పంచికట్టుకున్నటువంటి వ్యక్తి మేనేజర్ గారు క్వాలిటీ డిపార్ట్మెంట్లో విశ్వ అప్పరెల్స్ కంపెనీలో వచ్చేసి. ఇంకా వీళ్ళంతా చెక్కర్స్ క్వాలిటీ టీము అందరినీ ఆ రోజు ఆహ్వానించడం అయితే జరిగింది. పూజకి రండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వచ్చినారు పూజకి. ఇంకా ఐవర్ అయితే మంత్రాలు చదివి స్టార్ట్ చేసినాడు పూజ. ఇంకా సాయంత్రం 4:30 పైన అయిపోయింది. దగ్గర 5:30 కంపెనీ వెళ్తారు. 5:30 దగ్గరగా ఒక 15 మినిట్స్ ఉండగా కావస్తా ఉంది. అప్పుడు పూజ అయితే జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ల మేనేజర్లను అయితే ఆహ్వానించడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ల మేనేజర్లు కూడా వచ్చినారు. ఇది కంపెనీలో ఉన్నటువంటి పూజా మందిరంలో అమ్మవారికి ప్రత్యేకంగా రోజుకు ఒక అలంకరణ చేసి అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పూజ అయితే చేయడం జరుగుతుంది.
ఈ రోజు వచ్చి క్వాలిటీ డిపార్ట్మెంట్ పూజ కాబట్టి ఆ రోజు పూజ అయితే చేసినవి కొన్ని క్లిప్సింగ్ అయితే ఈ ఫ్యాక్టరీ పూజలు అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. అవి మన వాళ్ళు అప్పుడు చేసినటువంటివి అవి ఉండిపోయినాయి. నాకు టైం లేకుండా నేను వీడియో అయితే రెడీ చేయలేదు. సో అందుకోసం అయితే ఇవి క్లిప్పింగ్స్ కూడా ఈ యొక్క లాంగ్ వీడియోలో అయితే పెట్టడం జరిగింది. ఫ్యాక్టరీ పూజ వీడియో చూడండి లాస్ట్ వరకు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఫ్యాక్టరీ పూజ లాస్ట్ వరకు ఉంటుంది. ఇందులో మా మేడం చెప్పినటువంటి వాల్యుబుల్ సందేశాలు ఉన్నాయి, మా జిఎం సార్ చెప్పినటువంటి వాల్యుబుల్ సందేశాలు ఉన్నాయి. అలాగే మా తోటి కొలీగ్స్ అందరూ కొన్ని ఆట పోటీల్లో గెలుచుకున్నటువంటి ప్రైజెస్ తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా వాల్యుబుల్ మెమరీస్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ టీం అంతా కూడా క్వాలిటీ టీం. వీళ్ళందరూ కూడా క్వాలిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. వైట్ షర్ట్లు వేసుకోవడం వాళ్ళంతా క్వాలిటీ వాళ్ళు వీళ్ళంతా. నేను కూడా అందులో ఒకనే, కానీ నేను అక్కడ వీడియో తీస్తాను కాబట్టి నేను అక్కడ లేదు. ముందర వాళ్ళ కెమెరా కనిపిస్తూ ఉన్నారు, నేను వెనకాల నుండి వీడియో తీస్తాను. ఇంకా కనిపించే వాళ్ళంతా లేడీస్ అందరూ కూడా వాళ్ళ చక్కర్లు మరియు క్యూసీలు క్వాలిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే క్వాలిటీ టీం వాళ్ళందరూ కూడా కనిపించే వాళ్ళందరూ కూడా లేడీస్ అండి. ఇంకొచ్చేసి ఇది వచ్చేసి ఫ్యాక్టరీ పూజలో మేము బస్సులో దినాము వెళ్తాం కదా, ఆ రోజుటి బస్సుకి పూజ చేయడం అయితే జరిగింది. ఇది ఫ్యాక్టరీ పూజ రోజు అయితే చేయడం జరిగింది. తెల్లవారుజామునే అయితే మేము అందరూ స్నానాలు చేసి నీట్గా బస్సులో ఎవరైతే వెళ్తారో వాళ్ళందరూ కూడా ప్రతిరోజు మనం బస్సు తోడుకొని వెళ్తుంది, అదొక మనకి తల్లిలాగా. సో అందుకే మనము బస్సుని నీట్గా కడిగినాము. ఆ రోజు నైటే కడిగేసి డ్రైవర్ అన్న వాళ్ళందరూ కూడా కడిగినారు. డ్రైవర్ అన్న, బాలకృష్ణ అన్న, పిల్లోళ్ళు వచ్చే వాళ్ళందరూ కడిగి డెకరేషన్ అంతా చేసినారు నైట్లో. బస్సులో దగ్గర 12 గంటల నైట్ వరకు డెకరేషన్ చేసుకున్నారు పాపము. నేనైతే ఏం చేయలేదు, వాళ్ళే చేసుకుంటారు పాపము. చేసి పూజ మనంతా కూడా తీసుకొచ్చారు వాళ్ళు. తీసుకొని వచ్చి పాపం పూజలంతా కూడా వాళ్ళే చేసినారు. ఆడవాళ్ళందరూ కూడా పాపము పూజలు చేసినారు బస్సుకి. ఆ రోజు దసరా ఉత్సవం రోజు, ఫ్యాక్టరీ పూజ రోజే. అంటే మేమేం ఫ్యాక్టరీకి ఏం లేట్గా ఏం పోలేదు, తొందరగానే వెళ్ళిపోయినాము. 9కి వెళ్ళిపోయినాము లోపలికి. ముందుగానే అందరూ ప్లాన్ గ్యాదరింగ్ అవుట్ చేసుకొని 7:30కి అంతా కడపనాథంలోని నాగలంటరాయ స్వామి గుడి దగ్గర వచ్చేసి బస్కి ఆడపెట్టి నీట్గా పూజ చేసి అందరూ మంచిగా మొక్కుందాము. వినాయక స్వామి ఆశీస్సులు, దుర్గామాత ఆశీస్సులు, ఏడుకొండవాడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి. మన అందరూ కూడా నెక్స్ట్ వచ్చే సంవత్సరం వరకు కూడా మనం విశ్వ అపెరల్స్ కంపెనీలో మంచిగా పనిచేయాలి. కంపెనీ గ్రోత్ అనేది చాలా బాగా రావాలి. మా కంపెనీ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా మా కంపెనీ యొక్క బ్రాంచ్లు అనేవి రావాలి. మా కంపెనీ ఒక ఎంఎన్సీ కంపెనీ స్థాయికి ఎదిగిపోయి మా కంపెనీ 300 యూనిట్ల పైన స్టార్ట్ చేయాలి. ఇది వచ్చేసి నా ఆత్మసాక్షిగా నేను ప్రతి సంవత్సరము కూడా భగవంతుని కోరుకుంటాను. నేను ఉండే నెలలు కూడా నా యొక్క మనస్సు ఇదే విధంగా కోరుకుంటాను. నేను వేరే కంపెనీకి పోయినా కూడా ఈ కంపెనీ మాత్రము ఎంఎన్సీ కంపెనీ స్థాయికి చేరి మల్టీనేషనల్ కంపెనీ అయిపోవాలి. ఈ కంపెనీ 300 యూనిట్లకు పైన స్టార్ట్ చేయాలి. ఇది ఒక మంచి వ్యక్తి కంపెనీ. ఇది మా కలియుగ దుర్గామాత మా మేడం చెప్పాలంటే. అటువంటి టైం కంపెనీ ఇది. అలాంటి వాళ్ళు ఎప్పుడూ బాగుండాల. వాళ్ళు బాగుంటే మా ఇట్లా వాళ్ళని నలుగురు సాకుతారు, అది మాత్రం వాస్తవం. సాకుతారంటే ఊరికే సాకూడరు ఎవరు కూడా. పని చేయాల. పని చేస్తే కంపెనీకి మనం బాగా నీట్గా మనకి ఇచ్చినటువంటి వర్క్ మనం కరెక్ట్గా చేస్తే కంపెనీకి మంచి వాళ్ళు అవుతాం. మనము పని చేయకుండా ఊరికే ఓట్లా కొట్టుకొని ఉంటే ఎవరికి ప్రయోజనం లే. దానివల్ల మనము పుట్టి కూడా వేస్టే. అట్లా వాళ్ళు పని చేయని వాళ్ళు నా లెక్క ప్రకారం భూమి మీద వేస్ట్. వాళ్ళు భూమికి భారం లాంటి వాళ్ళు పని చేయకుండా. ఓకే, ఆ టాపిక్ వదిలేద్దాము. నెక్స్ట్ పండగ గురించి మాట్లాడదాము. ఇంకైతే ఆడ మా నాయనే అది దిష్టి తీస్తూ ఉంటుంది. ఆడ వచ్చేసి ఆ రుమాలు కట్టుకోండి, అది వచ్చేసి మా నాయన కంపెనీలోనే పనిచేస్తాడు. హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో గార్డెనర్గా పనిచేస్తాడు. మాకి బోరు అంతా ఉంది, మేము వ్యవసాయం అంతా చేస్తాము, పొట్టేళ్ళు అంతా పెట్టుకున్నాము. కాకపోతే మాకి బెంగళూరులో ఉన్నప్పటి నుంచి కూడా మేము కంపెనీలకు పోయి అలవాటు. ఇంట్లో ఉంటే మాకు పొద్దు పోయేలే. మా నాయన కూడా అప్పటి నుంచి కంపెనీలోనే పనిచేస్తాడు. ఇంట్లో ఉండాలంటే మాకు అదేమో ఒళ్ళు సగిచ్చేది ఖాళీగా ఉండాలంటే. ఈడకి సేద్యం చూసుకొని మళ్ళీ మేము కంపెనీకి వస్తాం. మాకు ఖాళీగా ఉండాలంటే బ్రెయిన్ ఏందో ఒక తరం మనసుకు ఫీలింగ్ వచ్చేస్తుంది. ఒక్కరోజు ఖాళీగా ఉంటే కూడా, ఒకవేళ లీవ్ వేసుకొని ఉంటే కూడా ఇంట్లో ఆ రోజు మేము వేస్ట్ చేయం టైం. ఏదో ఒక పని ఉంటుంది, ఎమర్జెన్సీ పని ఉంటుందా లీవ్ వేస్తాము, లేకుంటే ఖచ్చితంగా లీవ్ వేయము. ఆ లీవ్ వేసినామంటే దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది, ఏదో లీవ్ ఉంటుంది. ఓకేనా. కానీ పూజ మాత్రం ఆ రోజు బస్సుకి అయితే బ్రహ్మాండంగా చేసినామండి. ఆ బస్సులోని ఆడవాళ్ళందరూ కూడా మంచిగా అందరూ చీరలు కట్టుకొని పండగ మూమెంట్ అయితే క్రియేట్ చేసినారు. భలే ఉంది ఆ రోజు. దిష్టి సూరకాయ తీయడము, దిష్టి గుమ్మిడికాయ తీయడము, ప్రతి ఒక్కరు ఆడొచ్చి ఎంజాయ్ చేయడం అనేది బాగా జరిగింది. బస్సుకి అయితే పూజ. ఇంకొచ్చేసి బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనోళ్ళు అయితే స్వీట్లు పంచారు. వాళ్ళందరూ కూడా బేకరీ నుంచి ఆల్రెడీ ముందుగానే తెచ్చుకొని ఉండి స్వీట్లు అయితే పంచారు. కడపనాథం ప్రభాకర్ అనుకుంటా దీన్నంతా పాపం స్వీట్లు ప్లాన్లు అంతా చేసి, కడపనాథం ప్రభాకర్ ప్లస్
ఆ అమ్మ ఒక ఆమె బస్సు లీడర్ ఒక ఆమె ఉంది, ఆ అమ్మ పాపము వాళ్ళందరూ కూడా వాళ్ళే డబ్బులు వేసుకున్నారు, ఎవరిని అడుక్కోవట్లేదు, వాళ్ళే డబ్బులు వేసుకొని పాపము అంతా కూడా రెడీ చేసి ఇచ్చారు. గేట్ పాస్ పర్మిషన్ ఫర్దర్ అయిపోయి దసరా నిజం చెప్తారో సులు చెప్తారో నాకు తెలియదు. ప్రతి ఒక్కరికి ఇంట్లో ప్రాబ్లం ఉన్నే ఉంటుంది, నిజమనే ఉండేది. ఊరికైనా ఇంట్లో ఉండే చంపేస్తారు. చాలా రియల్ ఇది. ఊరికైనా ఏమో పర్సనల్ ప్రాబ్లం ఉండేను, ఏమనుకున్నాను, ఇందులో ఉండే చంపేస్తారు. కొబ్బరి చెప్పిపోతారు. లీవులు అవాయిడ్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రజలు వచ్చేసి వాళ్ళు నేను పనిచేస్తున్నటువంటి బ్యాచ్లోని జనాలండి. ఆ ముందర కనిపించే వాళ్ళు వచ్చేసి ఏపీఎం సూపర్వైజర్లు, ఐఈ పిల్లోడు, వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా మా అక్క చెల్లెలతో సమానమైనటువంటి ఆపరేటర్లు, చెక్కర్లు, హెల్పర్లు అందరూ అండి. ఈ పిల్లోడు వచ్చి క్యూసీ నరేష్ పక్క బ్యాచ్లో పనిచేస్తాడు. తర్వాత అక్కడున్న వాళ్ళందరూ కూడా మా అక్క చెల్లెలు మేము ఎట్లా మాట్లాడిస్తామో ఇంట్లో అంతే మర్యాదతో అంతే గౌరవంతో మాట్లాడిస్తాము. అదే మా యొక్క విశ్వ కంపెనీ మాకు నేర్పినటువంటి ఒక క్రమశిక్షణ అండి. ఇంకా ఆ రోజు దసరా పూజ రోజు మధ్యాహ్నం అయితే మాకు కంపెనీ వాళ్ళే లంచ్ ప్రొవైడ్ చేస్తారండి. అన్ని రకాల ఐటమ్స్ అయితే వాళ్ళు చేపించారు. ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తున్నవన్నీ అందులో ఆల్రెడీ మాకు అన్ని రకాల ఐటము వేరే పక్క నుంచి క్యాటరింగ్ ఇప్పించి మంచి ఫుడ్ అయితే పెడతారు. ఎవ్రీ సంవత్సరం కూడా కంపెనీ తరపు నుంచి మాకైతే లంచ్ ప్రొవైడ్ చేస్తారు. ఈసారి లంచ్లో వచ్చేసి పూరి ఉన్నింది, కుర్మా అన్నం ఉన్నింది, వైట్ రైస్ ఉన్నింది, రసం ఉన్నింది, సాంబార్ ఉన్నింది, రకరకాల కుర్మాలు ఉన్నింది, చట్నీ ఉన్నింది, అరటికాయ ఉన్నింది, స్వీట్ ఉన్నింది, బోండా ఉన్నింది, వడ ఉన్నింది, వాటర్ బాటిల్ ఉన్నింది. అన్ని రకాల ఐటమ్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని రకాలు ఉన్నింది. చాలా ఐటమ్స్ అయితే చేపించినారు. పేరున గుర్తుపెట్టుకోలేదు, ఆడైతే నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఆ విధంగా అయితే అన్ని రకాలు ఫుడ్ అయితే పెట్టారు. ఇంకా ఆడ మనం చూసినట్లయితే వాళ్ళ కనిపించే జనాలందరూ కూడా కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్, స్టాఫ్ అందరూ ఒకే చోట సమానంగా కూర్చొని అయితే తింటారు. ఎటువంటి భేదభావం అయితే మా కంపెనీలో ఏమీ ఉండవు. అందరూ ఒకే చోట కూర్చొని ఆరాంగా భోజనం అయితే తిన్నారు మధ్యాహ్నము. ఇంకా జనాలు జాస్తి కదా మా కంపెనీలో, దగ్గర ఒక 1600 మనిషి ఉండొచ్చు. 1600 మనిషిని ఒకే చోట అసెంబుల్ చేయడం అనేది చాలా కష్టము. అందుకే హెచ్ఆర్ మేనేజరు అడ్వైస్ చేస్తున్నాడు హెచ్ఆర్ టీమ్ని, బ్యాచ్లుగా వదలండి, ఎక్కువ జనాలను ఒకేసారి వదిలితే ఇక్కడ క్రౌడ్ అయిపోతుంది, తినేటప్పుడు ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి వాళ్ళు కొంచెం కొద్దిగా వదులుతూ ఉన్నారు. అక్కడే ఉండి హెచ్ఆర్ మేనేజర్ అంతా చూస్తూ ఉన్నాడు, పర్యవేక్షిస్తూ ఉన్నాడు ఏమేమి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. ఇంకా ఫుడ్ విషయంలో అయితే అక్కడ పనిచేస్తున్నటువంటి మా స్టాఫ్ ఉంటారు కదా, పీపీసీ స్టాఫ్ కావచ్చు, క్యాడ్ స్టాఫ్ కావచ్చు, శాంప్లింగ్ స్టాఫ్ కావచ్చు, ఫినిషింగ్ స్టాఫ్ కావచ్చు, ప్రొడక్షన్ స్టాఫ్ కావచ్చు, క్వాలిటీ స్టాఫ్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ల స్టాఫ్లు అందరూ అక్కడే ఉండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సర్వ్ చేసేటప్పుడు వాళ్ళ జనాలు సాలలేదు యాక్చువల్గా మా జనాలకి సర్వ్ చేసేటప్పుడు. సో అందుకు మా జనాలే, మా యొక్క స్టాఫే వాటర్ బాటిల్ ఎత్తుకోవడం కానీ, సాంబార్లు వేయడం కానీ, మజ్జిగలు పోయడం కానీ, రసాలు పోయడం కానీ వీళ్ళే ఎత్తుకొని మా స్టాఫే పాపం పోసినారు. చాలా మంది వర్క్ చేసినారు. వాళ్ళు వాళ్ళు చేస్తాడు చేయలేదని చెప్పలేదు, సాలలేదు, ఆ టైం సరిపోవడం లేదు. మా వాళ్ళు ఎక్కువ జనాలు కదా, టకటక తినేస్తారు, మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటారు. సో అందుకోసం మా వాళ్ళే తొందరగా ఎత్తుకొని క్యారీలు అవి ఇవి బకెట్లు నిండుగా సాంబార్లు కానీ ఎత్తుకొని పోయి మా వాళ్ళు వేసేసినారు. సూపర్గా వర్క్ చేసినారు అని చెప్పొచ్చు. మా వాళ్ళు కూడా స్పీడ్గా ఎంప్లాయీస్, స్టాఫ్ అందరూ కోఆర్డినేట్గా చేసి బాగా చేసినారు. ఆడ హై చెప్తా ఉండేవాడు, వాడు క్యూసీ వాడు నన్ను వీడియో తీయని ఒకే టార్చర్ పెడతా అంటే వాడిని 4-5 సార్లు చూపిస్తాడు. చూడండి వీడియో వాడు క్యూసీ నరేష్ గారు వాడు. తర్వాత వచ్చేసి ఇక్కడంతా ఫుడ్ తింటూ ఉండే వాళ్ళందరూ కూడా కంపెనీలకు ఎంప్లాయీస్, వాళ్ళ పిల్లలందరినీ కూడా తోడుకొచ్చినారు. చాలా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ మూమెంట్ అయితే చేస్తారండి దసరా పండుగ రోజు అయితే. ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా మా కంపెనీలో వచ్చేసి ఉమెన్ సేఫ్టీ చాలా ఎక్కువ చూస్తారు. ఉమెన్ సేఫ్టీ అంటేనే మా కంపెనీ అని నిదర్శనం. మా కంపెనీ ఉమెన్ సేఫ్టీలో ఒక బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. నా కంట్లారా నా చెవుల్లో ఎవరు ఉమెన్స్ని తిట్టేవాళ్ళు కానీ, ఉమెన్స్ని చెడుగా అవమానించేవాళ్ళు కానీ, చెడుగా భావించేవాళ్ళు కానీ నేను ఎప్పుడు మా కంపెనీలో చూడలేదు. దగ్గర నా ఛానల్లో 8000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. 8000 మనిషికి నేను అప్పుడు
తప్పు చెప్పినట్లు అవుతుంది. అందుకే నేను ఎప్పుడు నిజమే చెప్తాను. నా కళ్ళారా నేను ఎప్పుడు మా కంపెనీలో బ్యాడ్గా ఎవరు ఉమెన్స్ని మాట్లాడింది, అట్లా ప్రవర్తించే తీరు అట్లా ఎవరు లేదు. అట్లా ఎవరైనా ప్రవర్తిస్తే హెచ్ఆర్ టీము సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది ఉమెన్ సేఫ్టీ విషయంలో మాత్రము. అదేవిధంగా ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ కూడా స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తారు ఉమెన్ సేఫ్టీ విషయంలో మాత్రం. ఎటువంటి కాంప్రమైజు వాళ్ళకి నో ఛాన్స్, తర్వాత డైరెక్ట్ టర్మినేట్ చేస్తారు. ఉమెన్స్ సేఫ్టీ మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కంపెనీ అంటేనే ఉమెన్ సేఫ్టీ, మా కంపెనీ తర్వాతే పని. ఎప్పుడు కూడా డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ మా కంపెనీకి. మా విశ్వ అపరల్స్ కంపెనీ అంటేనే డిసిప్లిన్లో నంబర్ 1 కంపెనీ. నెక్స్ట్ నీట్గా ఉంటుంది మా కంపెనీ. అద్దంలాగా తల మెరుస్తుంది. ఎక్కడ కానీ చెత్త చెదారం ఉండదు. ప్రతిరోజు కూడా 2 times అయితే మ్యూజిక్ వేసి మరీ ఎంప్లాయీస్ దగ్గర వాళ్ళకి మోటివేట్ చేస్తారు. క్లీన్ చేసుకోండి, సెల్ఫ్ చెకింగ్ చేయండి, సెల్ఫ్ ట్రిమ్మింగ్ చేయండి, ప్లస్ మీ చుట్టుపక్కల జాగా ఏదైతే ఉంటుందో దాన్ని సెల్ఫ్గా నీట్గా క్లీన్గా పెట్టుకోండి అని చెప్పేసి. అంటే మనం పనిచేసే చోట పరిసరాలు పరిశుభ్రంగా పెంచుకుంటే మనం పనిచేసే చోట లక్ష్మీదేవి కానీ కొంచెం దేవతలు అనే కానీ అనుగ్రహం ఉంటుంది. మన యొక్క పని ప్రదేశంలో మనకు ఆ ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ వస్తుంది. మనం పనిచేసే చోట అపరిశుభ్రంగా గలీజ్గా పెట్టుకొని ఉంటే మనకి పనిచేసే కూడా ఇంట్రెస్ట్ రాదు. అక్కడికి ఎవరైనా వచ్చి చూస్తే కూడా వీడు చుట్టుపక్కల ఇంత నీట్గా పెట్టుకోలేదు, వీళ్ళు ఏం పని చేస్తారు అని అనుకుంటారు. సో మన ఇండ్లలో లాగానే మనం అంతకంటే ఎక్కువ, మా ఇండ్ల కంటే కూడా మా కంపెనీ ఎంతో నీట్గా ఉంటుందండి. అంత క్లీన్గా హౌస్ కీపింగ్ టీం అయితే పెడతారు. ఏ బయర్ అన్నారని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కంపెనీ చాలా నీట్గా ఉందని చెప్తారంట. అంటే ఆ లెక్కను పనిచేస్తుంటారు మా హౌస్ కీపింగ్ టీము. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మా అందరి తరపున చెప్పాలి, మా కంపెనీలో పనిచేసే 1600 మనిషి తరపున మా హౌస్ కీపింగ్ టీంకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. అంత క్లీన్గా పెట్టుకుంటారు ఎవ్రీ టైం కూడా. సో అక్కడ కనిపిస్తున్న ఆయన మోహన్ అన్న, ఆయన పీపీసీ టీంలో పనిచేస్తాడు. ఇక్కడ కనిపిస్తున్న ఆయన ఫ్యాక్టరీ మేనేజరు జయరామ్ సారు. ఆయన అడుగుతా ఉన్నాడు, ఏమ్మా ఫుడ్ బాగుందా, తింటరా, ఎట్లుంది, ఏం కథ అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఆయన అట్లా విచారిస్తా పోతా ఉన్నాడు, ఫుడ్ ఎట్లుంది, ఏం కథ అని చెప్పేసి. ఈ విధంగా అయితే ప్రతి ఎంప్లాయీ కూడా, ప్రతి స్టాఫ్ కూడా ఎంప్లాయీస్ని పలకరించారు, మాట్లాడిస్తారు. ఏమ్మా ఎట్లు ఉంది, ఫుడ్ సరిపోయిందా, ఇంకా కావాలా అని చెప్పేసి. అంటే మీ పాటికి మిమ్మల్ని వదిలేస్తాము, మీరు పోయి తినేయండి అన్నట్లు ఉండరు. వాళ్ళందరూ తినిన తర్వాతనే లాస్ట్లో మెయిన్ స్టాఫ్ తింటారు. అంటే ఫ్యాక్టరీ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు లాస్ట్లో తింటారు. అందరూ తినేసిన తర్వాత, అందరికి ముందు ఎవరు రారు. అందరూ తినేసి అంతా హ్యాపీగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాతే ఫ్యాక్టరీ పెద్దలు వచ్చి తింటారు. ఇది కంపెనీ రూలు. ఓకేనా. అక్కడ కనిపిస్తున్నంత కూడా కనిపించవచ్చు, హెచ్ఆర్ మేనేజర్ అంతా కూడా గమనిస్తూ ఉంటారు. వాళ్ళు ఫుడ్ సక్రమంగా ప్రొవైడ్ చేస్తారంటారా లేదా అని. ఈ విధంగా అయితే ప్రతిసారి కూడా ఈ విధంగా అయితేనే జరుగుతుందండి. ఇంకా చెప్తా పోతుంటే ఎంతైనా చెప్పచ్చు మా కంపెనీ గురించి. సో అందరూ వీడియో అయితే చూసినారు, బాగా చూస్తూ ఉంటారు వీడియో తీసేటప్పుడు. జనాలు అందరూ తింటూ ఉండే వాళ్ళందరూ కూడా హాయ్ అయితే ఎవరు చెప్పడం లేదు. అంతా కెమెరా కల్లా చూస్తారు, సైలెంట్గా మొగాలు తలదించుకుంటారు, ఎవరు హాయ్ చెప్పరు. యూట్యూబ్ వీడియో పెడతామని చెప్పేసి ఏమో తెలియదు, కానీ ఎవరో ఇద్దరు హాయ్ చెప్తూ ఉంటారు. మిగతా ఎవరు వీడియోకి హాయ్ చెప్పేది. మన 8000 సబ్స్క్రైబర్కి హాయ్ అని చెప్తే కదా మీరు అట్లీస్ట్ మేము ఇలాగ విశ్వ అపరల్స్ కంపెనీలో వీళ్ళు పనిచేస్తూ ఉంటాము అని చెప్పి మీరు గర్వంగా చెప్పాలా. మన 8000 మంది సబ్స్క్రైబర్లకి మీరు అందరూ చాలా గర్వంగా చెప్పాలా, విశ్వ అపరల్స్ కంపెనీలో మేము పనిచేస్తూ ఉంటాము అంటే. గార్మెంట్స్ ఇండస్ట్రీ అంటేనే మన విశ్వ అపరల్స్. మన కంపెనీ ఒక బ్రాండ్ లాంటిది, మనమే పబ్లిసిటీ చేయాలా. మన కంపెనీ పేరుని మనము బెంగళూరులో ఉండే కంపెనీలకు తెలియజేయాల. 4 రోడ్లలో పలానా విశ్వ అపరల్స్ కంపెనీ ఉంది, దాంట్లోని ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక ఐకమత్యంతో ఒక టీం లాగా, ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. ఎప్పుడు ఇది ఒక విశ్వ అపరల్స్ ఫ్యామిలీ ఒకటి ఉంది 4 రోడ్లలో అని చెప్పేసి ఆంధ్ర మొత్తం తెలాల మన వీడియోతో. ఇంతమంది జనం ఒక చోట పనిచేసి ఇంత ఐకమత్యంతో, ఇంత నీట్గా, ఇంత పర్ఫెక్ట్గా కంపెనీలో ఉండారు అంటే ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా అది కంపెనీ మేనేజ్మెంట్ ఆ విధంగా అయితే మనల్ని చూసుకుంటుంది. సో కంపెనీ మేనేజ్మెంట్ ఎంత నీట్గా ఉమెన్ సేఫ్టీ అనేది ఫాలో చేస్తుందో మీరు గమనించవచ్చు. ఇంతమంది జనాలను ఒక చోట ప్రతిరోజు కూడా కంట్రోల్ చేసేది అంత ఈజీ కాదు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కావచ్చు, కంపెనీ మేనేజ్మెంట్ కావచ్చు, చాలా స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తారండి. దాంట్లో మాత్రం మా కంపెనీ ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు రూల్స్లో మాత్రం. ఇంకా అక్కడ కనిపించే అందరూ కూడా స్టాఫ్ వర్కర్లు అట్లా భేదభేదం ఏమి ఉండదు. మళ్ళీ అందరూ ఒకే చోట కూర్చొని ఆరాంగా భోజనం తింటారు. తినేసి వాళ్ళ పాటికి వాళ్ళు జమ్మని జల్సాగా జాలీగా ఎంజాయ్ చేస్తారు. దసరా పండుగ రోజు మాత్రం సూపర్గా ఉంటారు. అందరూ బాగా మేకప్లు అంతా కూడా బాగా నీట్గా వేసుకొచ్చినారండి. సూపర్గా ఉంటారు అందరూ కూడా. బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది వీడియో కూడా నాకైతే. చాలా బాగున్నాయి వంటల టేస్ట్ అయితే చూస్తూ ఉన్నారు, చాలా బాగుందండి. ఓకే, ఇంతటితో ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నారు. నెక్స్ట్ కొంచెం మ్యూజిక్ వేస్తాం. మ్యూజిక్ వేయకూడదంటే ఎక్కువసేపు, ఎందుకంటే ఛానల్లో కాపీ రైట్ వస్తుంది. అందుకోసం అయితే మ్యూజిక్ వేయకూడదు ఎక్కువ లాంగ్ టైము, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తాను నేను. సో మ్యూజిక్ వేస్తే మనకి
కాపీరైట్ వచ్చేస్తుంది. సో మన ఛానల్ అలాగే మన కంపెనీ గురించి చెప్పాలంటే కూడా మనం చాలా చెప్పచ్చు. మన కంపెనీలో వచ్చేసి ఎవ్రీ ఇయర్ దసరాకు వచ్చేసి గిఫ్ట్లు ఇస్తారు. అంటే దసరా పండుగ స్టార్ట్ చేయాలి అని ముందుగానే ఒక ప్లాన్ పెట్టుకుంటారు కంపెనీ వాళ్ళు. ప్లాన్ పెట్టుకొని ఒక నెలకు ముందరే వచ్చేసి హెచ్ఆర్ టీము కొన్ని గేమ్స్ అయితే ఆడించడానికి వాళ్ళు ముందుగానే ప్లాన్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెస్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు. అంటే ఒకే తాటని పట్టుకొని ఒక 20 ఏ పక్క ఒక 20-30 మనిషి, ఆ పక్క ఒక 20-30 మనిషి పట్టుకొని లాగేది కావచ్చు, త్రో బాల్ కావచ్చు, సంచుల్లో కాళ్ళకి వేసుకొని గెంతేది కావచ్చు. ఇట్లా కొన్ని రకరకాల గేమ్స్ ఉంటాయి. నాకు ఒక పేర్లు కూడా సరిగ్గా తెలియదు. చాలా గేమ్లు అయితే పెడతారండి. గేముల కోసమే ఒక హాఫ్ డే కేటాయించేస్తారు వాళ్ళు సపరేట్గా గేముల కోసమే. ఎందుకంటే సపరేట్గా మళ్ళీ ఆడవాళ్ళని పంపించకేయలేదు అని చెప్పేసి ఉమెన్ సేఫ్టీ కోసము సపరేట్గా ఒక హాఫ్ డే కేటాయించేసి గేములే పెట్టిస్తారు, ఖాళీ గేములు మాత్రమే. ఆ గేములు పెట్టి మళ్ళీ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి మళ్ళీ పోటీ పెట్టి మళ్ళీ సెమీఫైనల్ ఇట్లా ఫైనల్స్లోకి పోయి మళ్ళీ వాళ్ళంతా పేర్లు అంతా కూడా షార్ట్ అవుట్ చేసి లిస్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ప్రైజులు ఇస్తారండి. ఎవ్రీ ఇయర్ ప్రైజులు ఇస్తారండి గేమ్స్ పెట్టి. అంటే ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎంప్లాయీస్ ప్రతిరోజు కూడా వర్క్ వచ్చి వాళ్ళందరికీ కూడా బోర్ కొట్టేఉంటుంది మైండ్. సో వాళ్ళందరూ మైండ్ని రిలీఫ్ చేయడానికి ప్లస్ వాళ్ళ ఇంట్లో ఆడుకోరు. ఎందుకంటే ఇండ్లలో బిడ్లు, పెండ్లంలు, సంసారాలు ఇట్లా చాలా రామాయణాలు ఉంటాయి. ఇండ్లలో ఎవరు ఆడుకోరు. ఇండ్లలో అంత సేఫ్టీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఆడుతాం అనుకోండి, మనము అత్తమ్మ ఉంటారు, మనకి పని పట్టలేదా, ఏం ఆడుకుంటాడు రా, బాయ్ దగ్గర చేద్దు ఆవుల్లో పాల్పిండి ఇట్లా అంటారు. సో అట్లీస్ట్ వాళ్ళ యొక్క మైండ్ ఇన్ని దినాలు పాపం గొడ్డు చాకరీ చేస్తా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి అప్పుడప్పుడు మైండ్ రిలీఫ్ ఇవ్వాలనే భావంతో కంపెనీలో మేడం అయితే ఈ యొక్క స్కీమ్ ప్రవేశపెట్టింది. వాళ్ళని మంచిగా ఆడిపిస్తారు. అది గొప్ప గ్రేట్. ఏ కంపెనీలో ఆడిపిస్తారో నాకు తెలియదు, కానీ మా కంపెనీలో మాత్రము ఆడవాళ్ళని అందరినీ కూడా సేఫ్టీగా ఆడిపిస్తారు. వాళ్ళ దగ్గర ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఆడిపించిన తర్వాత వాళ్ళకైతే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి గేమ్స్లో విన్ అయిన వాళ్ళకైతే మంచి ప్రైజులు ఇస్తారండి. ప్రైజులు ఇస్తారు వాళ్ళకి. అదేవిధంగా వచ్చేసి గోల్డ్ కాయిన్ ఇష్యూ చేస్తారు. మా కంపెనీ వచ్చేసి ఎవ్రీ ఇయర్ దగ్గరగా ఈసారి అయితే నాకు తెలిసి 1 kg గోల్డ్ ఏమో ఇచ్చినారనుకుంటా. 1 kg గోల్డ్ అంటే సుమారు చిన్న విషయం కాదు. 1 kg గోల్డ్ అయితే ఇవ్వడం జరిగింది అనుకుంటా ఈసారి కూడా. అట్లా ఎవ్రీ ఇయర్ గోల్డ్ కాయిన్ ఇస్తారండి. 1 గ్రాము గోల్డ్ ఇప్పుడు మనం చూసుకుంటే 10,000 రూపాయలకు పైన ఉంది 1 గ్రామ్ గోల్డ్. అంటే దగ్గరగా 1 kg గోల్డ్ అంటే ఎంత అనుకుంటారు, ఎంతమంది జనంకి ఇవ్వాలంటే. కానీ ప్రతి సంవత్సరం ఇస్తారు మా కంపెనీ వాళ్ళు. అది గ్రేట్. ఇక్కడ కనిపిస్తున్న ఆయన వచ్చేసి ప్రొడక్షన్ మేనేజరు. వీళ్ళు ప్రొడక్షన్ టీంలో మేనేజర్గా పనిచేస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఆయన క్వాలిటీ మేనేజరు. వీళ్ళు క్వాలిటీ టీంలో వచ్చేసి మేనేజర్గా పనిచేస్తారు. ఇంకా ఇక్కడ భోజనాలు తింటున్నటువంటి వాళ్ళందరూ కూడా బ్యాచ్లుగా వస్తారు. మధ్యాహ్నం అయితే ఫస్ట్ కటింగ్ సెక్షన్ టీము, ఫినిషింగ్ టీము, శాంప్లింగు ఇట్లా వదిలినారు. వాళ్ళని వదిలిన జరిగింది. ఎందుకంటే అంత మనిషి ఒకే చోట పట్టరు అని. సెకండ్ వచ్చేసి ఏ నుంచి F బ్యాచ్ వరకు అయితే వదలడం జరిగింది హెచ్ఆర్ వాళ్ళు. ఒకేసారి అంత జనంని గ్యాదరింగ్ చేయడం సరికాదు అని చెప్పేసి, అంటే ఒకేసారి అంత జనం వదిలితే కూడా వడ్డించడానికి కష్టం అవుతుంది. అందుకే హెచ్ఆర్ వాళ్ళు ప్లాన్ చేసి ముందుగానే ప్రికాషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. హెచ్ఆర్ మేనేజర్ అక్కడే ఉండి అన్నీ కూడా పర్యవేక్షిస్తూనే ఉన్నాడు ఆయన. నెక్స్ట్ వచ్చేసి G బ్యాచ్ నుంచి L బ్యాచ్ వరకు అనుకుంటాను నెక్స్ట్ మూడోసారి వదిలినారు. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ వాళ్ళు, ఫ్యాక్టరీ పెద్దలు వాళ్ళందరూ వచ్చి కూర్చొని తిన్నారు. అందరూ అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా మీకు లాస్ట్లో వస్తుంది, చూపిస్తాను నేను. ఫ్యాక్టరీ పెద్దలంతా తినిన వీడియో కూడా అది లాస్ట్లో వస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వర్కర్లు అందరూ తినేని, ఎంప్లాయీలు అందరూ కూడా తినేని అని చెప్పేసి వాళ్ళందరినీ ఫస్ట్ తినిపించేసి తర్వాతే తింటారు. వాళ్ళు అందరికీ సరిపోయిందా ఏమి అని అన్నీ అడిగి తెలుసుకొని తర్వాత తింటారు. ఎవ్రీ ఇయర్ కూడా అట్లే చేస్తారు. కంపెనీ ట్రిప్ తోడుకోపోయినా అట్లే చేస్తారు. ప్లస్ కంపెనీలో దసరా పూజ చేసినా అట్లే చేస్తారు. గోల్డ్ కాయిన్ ఇచ్చేటప్పుడు కూడా అంతే. ఏమైనా కూడా ఫస్ట్ వర్కర్లకి మంచి ప్రిఫరెన్స్ ఇస్తారండి. వర్కర్లు ప్లస్ స్టాఫ్ ఇద్దరిని కూడా ఒకే భావంతో చూస్తారు. వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేటువంటి ఫీలింగ్స్ అటువంటివి ఏమి ఉండవు. ఏ స్టాఫ్ కూడా నండి, విశ్వాపరల్స్లో పనిచేసే కంపెనీ స్టాఫ్ కూడా కావచ్చు, ఎవరు కూడా టక్కని క్రమశిక్షణ లేకుండా, అంటే డిసిప్లిన్ లేకుండా ప్రవర్తించేటటువంటి స్టాఫ్ కూడా విశ్వ అపరల్స్ కంపెనీలో ఎవరు లేరు. విశ్వ అపరల్స్ కంపెనీలో చేరిండారంటే వాళ్ళు కంపల్సరీ డిసిప్లిన్ రావాలా. డిసిప్లిన్ ఉంటేదా మనకి ఆ కంపెనీ యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఆ కంపెనీనే డిసిప్లిన్ కంపెనీ. అటువంటి కంపెనీ ఎక్కడైనా వెళ్ళొచ్చు మీరు. విశ్వ అపరల్స్ కంపెనీలో అంత నీట్గా ఉంటాయి, మీరు చెక్ చేస్తే అంత క్లీన్ మెయింటైన్ చేస్తారు. క్లీన్ అండ్ గ్రీన్ అంటే నంబర్ 1. ఇంకోటి
ఏపీలో వచ్చేసి స్వచ్ఛ భారత్ అనేసి ఒక టీం అయితే విజిట్ చేస్తూ ఉంది అన్ని ఫ్యాక్టరీస్. ఇది నేను కూడా విన్నాను, మా ఫ్యాక్టరీ కూడా విజిట్ చేసిందంట, ఇది కూడా నేను విన్నాను. కానీ ఆ స్వచ్ఛ భారత్ టీంకి నేను చెప్పేది ఒకటే, మీరు ఎన్ని కంపెనీలు తిరిగినా కూడా మా విశ్వ అపరల్స్ అట్లా కంపెనీని అంత నీట్నెస్ కంపెనీ మీకు ఎక్కడ దొరకదు. స్వచ్ఛ భారత్ టీంకి డైరెక్ట్గా నేను అడ్వైస్ చేస్తాను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఆ అవార్డు మాకే రావాలా, మా విశ్వ అపరల్స్ కంపెనీకి ఇవ్వాలా మీరు, ఎందుకంటే అంత నీట్నెస్గా ఉంటుంది మా విశ్వ అపరల్స్ కంపెనీ. ఆ స్వచ్ఛ భారత్ అవార్డు కంపల్సరీ మీరు మా విశ్వ అపరల్స్ కంపెనీకే ఇవ్వాలి, నేషనల్ లెవెల్ అవార్డు మాకే రావాలి, అది స్వచ్ఛ భారత్ అవార్డు. ఇంకా ఇక్కడ వాటర్ ప్యాకెట్లు ఇస్తున్న ఆయన వచ్చేసి నాగార్జున, ఆయన టెక్నీషియన్గా పనిచేస్తారు, ఆయన మంచి వ్యక్తి. అక్కడ కనిపిస్తున్న ఆయన కూడా ప్రొడక్షన్ మేనేజరు. ఇక్కడ వీళ్ళంతా కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా వర్కర్లు తింటున్నారు భోజనం. ఆయన అడిగి తెలుసుకుంటున్నాడు, ఆయన ప్లేట్లో ఏమో ఎత్తుకొని తింటున్నాడు ఆయన, జిలేబీ ఏందో కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా తింటూ ఉండారు, అందరూ కూడా చాలా బాగుందని చెప్పినారు. నేను ఇద్దరు ముగ్గురిని అడిగినాను, అంటే కెమెరా తీసేటప్పుడు ఆడ సెంటర్లో వాళ్ళు అడ్డం వస్తూ ఉంటారు వడ్డిచ్చే వాళ్ళు. సో ఆ టైంలో ఏడను వాళ్ళని పోయి నేను గుద్దేస్తానేమో అని చెప్పేసి నేను భయాన్ని కెమెరానే చూస్తూ ఉన్నాను. అంటే వీడియో సరిగా వస్తుందో రాదో, స్టెబిలైజేషన్ తక్కువ కదా మన కెమెరాకి, ఆడుతూ ఉంటుంది. అందుకోసమని నేను కెమెరా చూస్తూనే ఉంటే ఆడవాళ్ళు వాళ్ళు తినేటప్పుడు ఎవరినైనా ఒకరినిద్దరిని అడిగి తెలుసుకుందాము, ఒక ఇంటర్వ్యూ చేసి ఎట్లుండే టేస్ట్ ఫుడ్ అని ఒకరిద్దరిని అడిగినాను, వాళ్ళు చెప్పినారు. కాకపోతే ఆడ ఎడిటింగ్లో వచ్చేసి మనము స్టెబిలైజేషన్ చేసే టైంలో అది అడిగిన విషయం పోయింది అటు సైడ్కి. సో వంటలు అయితే నేను కూడా తిన్నాను కాబట్టి చాలా అద్భుతంగా ఉన్నాయి. వంటలకు మాత్రం పేరు చెప్పాల్సిన పని లేదు, సూపర్ వంటలు. నాకు తెలిసి అటువంటి ఫుడ్ 250 రూపీస్ ఉండొచ్చు, లేదా 300 ఉంటుంది ఒక ప్లేటు. నార్మల్గా అయితే మనం పోతాం కదా మంచి మంచి హోటల్లో, రుచి 2, సరస్వతి కేఫ్, ఇట్లా మంచి మంచి ఉంటాయి 5 స్టార్ హోటల్లో, అట్లా హోటల్లో పెట్టే ఫుడ్, సరవణ భవన్ ఇట్లా హోటల్లో పోతాం కదా, అట్లా హోటల్లో పెట్టే ఫుడ్ అండి, అంత బాగా పెట్టినారు. ఎవ్రీ ఇయర్ పెడతారు, ఇది దసరా పండుగ రోజు అయితే పెట్టడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కంపెనీ ట్రిప్ పోయినప్పుడు కూడా పెడతారు ఎవ్రీ ఇయర్. ఇదండి. ఇంకోటి మా కంపెనీలో వచ్చేసి దసరా పండుగ రోజు వచ్చేసి ఈసారి గోల్డ్ కాయిన్ కూడా ప్రొవైడ్ చేశారండి. గోల్డ్ కాయిన్ కూడా చాలా ఒక 20-30 మనిషికి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది గోల్డ్ కాయిన్ కూడా. ఓకేనా, అక్కడ చూడండి చాలా ఎంజాయ్గా కనిపిస్తే వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని కూడా వీడియో తీయండి అని చెప్పేసి, ఆ విధంగా అయితే తీయడం జరిగిందండి. ఇంకా కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా భోజనం తింటున్న వాళ్ళు. సో ఇంకా ముందుకైతే వీడియోలో వెళ్ళిపోదాము. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, సూపర్గా ఉంటుంది. ఓకేనా. ఇంక ఇక్కడ భోజనం చేస్తున్నటువంటి వ్యక్తులు వచ్చేసి సూర్య ఉన్నాడు, ఆనంద్ సార్ ఉన్నాడు, పక్కలో వెంకటేష్ అని ఉన్నాడు. అందరూ కూడా హ్యాపీగా భోజనాలు అయితే చేస్తున్నారు. పేరున కూడా నేను చెప్పాను కదా, లాంగ్ వీడియో అయ్యో కదా ఇది. సో అందరూ మాకు తెలిసిన కంపెనీలో పనిచేసే వాళ్ళు అందరూ ఉన్నాడు. ఇంకా కంపెనీ గురించి కొంచెం చెప్దామనేసి చెప్తున్నాను. ఇదేదో నేను ఆ కంపెనీలో పనిచేస్తాను కదా అని చెప్పేసి చెప్పడం లేదు. కంపెనీ ఒక వాల్యుబుల్ కంపెనీ. ఎవరైనా చుట్టుపక్కల మన పలంనేరు కావచ్చు, చిత్తూరు దగ్గర బంగారపాలెం కావచ్చు, ఇటువైపు కోలార్ కావచ్చు, ఇటువైపు వచ్చినామంటే ఇట వీకోట వరకు కూడా కావచ్చు, వీకోట అటువైపు పేర్నంబట్ వరకు కూడా కావచ్చు, ఇటువైపు పుంగునూరు మదనపల్లి దగ్గర ఈ పక్క నుంచి కూడా రావచ్చు. అంటే ఈ సరౌండింగ్స్లో ఒక 200 కిలోమీటర్ల లోపల ఉండే వాళ్ళు కూడా రావచ్చు మా కంపెనీకి. ఎవరైనా చదువుకోండి వ్యక్తులు కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకొని మా కంపెనీలో పని చేయాలి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా మా కంపెనీలో వేకెన్సీ ఉంది, వచ్చి చేరచ్చు. మీకు ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. మా కంపెనీలో వచ్చేసి మీకు ఎవరైతే టైలరింగ్ నేర్చుకొని మా కంపెనీలో పనిచేస్తాము అని అంటారో వాళ్ళకు మాత్రమే టైలరింగ్ ఇస్తాము. ఎందుకంటే మేము తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదు అని చెప్తారు తెలుగులో. మేము పని నేర్పించిన తర్వాత మీరు కొన్ని దినాలు వచ్చి నిలిచిపోయేది అదంతా చేస్తే బాగుంటుంది కదా. ఎందుకంటే ఫుడ్ మనకి ఎవరైతే కంపెనీ అన్నం పెట్టిన దేవత మాకి, అందుకోసమే తిన్నింటి వాసాలు ఎప్పుడు కూడా మనం లెక్క పెట్టకూడదు. మా కంపెనీలో మినిమం ఒక వ్యక్తి జాయిన్ అయినాడంటే నాకు తెలిసి ఒక 5 సంవత్సరాలన్నా ఆపరేటర్ పని చేయాలి మా కంపెనీలో. మేమే కదా నేర్పిస్తాము, ట్రైనింగ్ ఇచ్చి మాకు ద్రోహం చేయకూడదు, మా దగ్గరే పని చేయాలి. ఒక 5 సంవత్సరాలన్నా మినిమం ఆ ఆపరేటర్ మా కంపెనీలో పని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము పని నేర్పించి కంపెనీ నుంచి మేడం మీకు అందరికీ ఫ్రీగా పని నేర్పిస్తుంది, మీకంటే భవిష్యత్తుని ఇస్తుంది, మీకు కొత్త లోకాన్ని ఇస్తుంది. ఆ అమ్మ మీ కాళ్ళ మీద మీకు నిలబడుకునేటటువంటి శక్తిని ఇచ్చేటటువంటి పని ఆ అమ్మ నేర్పిస్తూ ఉంది. ఒక ట్రైనింగ్ సెక్షన్ దానికోసమే పెట్టి ఆ అమ్మ మీకు అంత ప్లేస్ కేటాయించి ఆ యొక్క ఇండస్ట్రియల్ ఏరియాలో ఆ ఒక ట్రైనింగ్ సెక్షన్కే మీకు పని నేర్పిస్తూ ఉంది. రాండి,
వచ్చి పని నేర్చుకోండి, మా విశ్వ అపారల్స్ కంపెనీలో జాయిన్ అవ్వండి, మా విశ్వ అపారల్స్ కంపెనీ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. మీరందరూ కూడా వచ్చి పని నేర్చుకొని మా విశ్వ అపారల్స్ కంపెనీ ఇంకా ఇక్కడ ఉండే 4 రోడ్లలో ఉండే కంపెనీలో ఇంకా అంటే దగ్గర 5,000 మనిషి దాకా కూడా మా విశ్వ అపారల్స్ కంపెనీ రేపు సంవత్సరం లేదా వచ్చే సంవత్సరం కుదిరికన్నా ఒక 5,000 మనిషి అన్న మా విశ్వ అపారల్స్ కంపెనీలో పాపులేషన్ అయిపోవాలి అని నేను కోరుకుంటున్నాను. ఎంత తొందరగా గ్రో అయితే మనకే అంత మంచిది. మన విశ్వ అపారల్స్ కంపెనీ ఎప్పుడూ కూడా ఎవరైనా ఎదుగుతూ ఉండారంటే వాళ్ళకి ఇంకా సహాయం చేయాలి. అలా అని చెప్పి మనము ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎప్పుడు కూడా చూపించకూడదు. అట్లాది ఒక ఆడ వ్యక్తి, ఆ అమ్మ, ఆ మహాతల్లి కంపెనీ పెట్టి ఇంత మనిషిని సాగుతూ ఉంది అంటే అంత చిన్నమన్నమైనటువంటి విషయం కాదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా కంపెనీలో పనిచేస్తారండి. బెంగళూరు నుంచి వచ్చి మా కంపెనీలో పనిచేస్తారు. ఏం బెంగళూరులో కంపెనీలు లేవా? అట్లా కాదు. మా కంపెనీ విశ్వ అపారల్స్ కంపెనీ ఇది స్టాండర్డ్ కంపెనీ, ఇది ఒక బ్రాండ్ కంపెనీ. అది సముద్రం లాంటిది. మా విశ్వ అపారల్స్ కంపెనీ చెప్పాలంటే ఒక సముద్రం లాంటిది. చిన్న చెరువులు కాదు, ఇది ఒక సముద్రం లాంటిది మా విశ్వ అపారల్స్ కంపెనీ. ఇంకా మా మేడం అయితే కలియుగ దుర్గామాత అని చెప్పాలా. ఆయమ్మ నిజమైనటువంటి దుర్గామాత అంశతో పుట్టినటువంటి వ్యక్తే. ఆయమ్మ మా మేడం దుర్గామాత అంశతో పుట్టినటువంటి వ్యక్తే అని చెప్పచ్చు కాదు, దుర్గామాత అంశతో పుట్టినటువంటి వ్యక్తే మా మేడము. మా మేడంని చూసినప్పుడు ఖచ్చితంగా అటువంటి ఫీలింగే కలుగుతుంది నా మనసుకి, నా ఆత్మకి. ఎందుకంటే నాకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఆయమ్మ కలియుగ దుర్గామాతే, దుర్గమ్మ అంశతో పుట్టింది ఆయమ్మ కాబట్టి. సో మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఆయమ్మ, మా మేడము. సో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రజలు, బయట వ్యక్తులు ఎవరైనా కూడా కావచ్చు, మీరు మా విశ్వ అపారల్స్ కంపెనీ గురించి నేను ఏదో చెప్తున్నాను, మీరు ఆ కంపెనీలో పనిచేస్తున్నావు అనేసి నేను చెప్తడం లేదండి. విశ్వ అపారల్స్ కంపెనీ ఉమెన్ సేఫ్టీలో నంబర్ 1. మీరు ఉమెన్ని పంపించేటప్పుడు ఎటువంటి భయము పడవలసిన పని లేదు. ఉమెన్స్ని వాళ్ళ అక్క చెల్లెల్లాగా తోటి అక్క చెల్లెల్ని ఏ విధంగా మనం చూసుకుంటామో అదే విధంగా ప్రతి ఒక్క ఎంప్లాయీ, ప్రతి స్టాఫ్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ వారు అందరూ అట్లే చూస్తారండి. ఎవరు ఉమెన్స్కి ఎటువంటి ఇబ్బంది కలిగించరు. అటువంటి వాళ్ళని అయితే ఎవరు మేము ఉపేక్షించేది లేదు, అటువంటి వాళ్ళని. సో మన కంపెనీలో చెక్కర్ వేకెన్సీలు ఉన్నాయి, క్యూసీస్ వేకెన్సీస్ ఉన్నాయి, సూపర్వైజర్స్ వేకెన్సీస్ ఉన్నాయి, ఏపీఎంస్ వేకెన్సీస్ ఉన్నాయి, టైలరింగ్ ఆపరేటర్స్ వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ టైలర్స్ కావాలి, ఫ్రెషర్ టైలర్స్ కావాలి, వచ్చి నేర్చుకొని మన కంపెనీలో పనిచేయండి. మన కంపెనీలో అన్ని రకాల, ఇంకా ఇక్కడ భోజనం చేస్తున్న వాళ్ళు వచ్చేసి మా సారు ఫ్యాక్టరీ హెడ్ అయిన ఫ్యాక్టరీ ప్లాంట్ హెడ్ రాజు సార్ గారు అక్కడ భోజనం చేస్తున్నారు. లాస్ట్లో ఆయన భోజనం చేస్తున్నాడు. అందరూ తినేసిన తర్వాత, అంటే అందరూ తినేసి వెళ్ళిపోయినాక తర్వాత సార్ వచ్చి కూర్చోడని తిన్నారు. అంతా ఒకసారి టేస్ట్ చూసి బాగుంది అని చెప్పినారు. అంటే మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా లాస్ట్లో తింటారు, వాళ్ళందరూ తినిన తర్వాతే తింటారు. అది మేనేజ్మెంట్ అంటే అట్లుండాలి. అది మేనేజ్మెంట్ లక్షణం కూడా. ఇంటి పెద్ద ఎప్పుడు కూడా అల్లనే ఉంటాడు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు వచ్చేసి క్వాలిటీ టీము, క్వాలిటీ మేనేజరు, క్యూసీస్ ఇన్ఛార్జెస్ వాళ్ళందరూ ఉన్నాడు. ఇక్కడ ఆయన ఇప్పుడు వచ్చిన ఆయన కాజా బటర్ను ఇన్ఛార్జ్ అయిన అశోక్ అన్న అని చెప్పేసి వీళ్ళందరూ మా కంపెనీలో వచ్చి జాయిన్ అవ్వండి. మా కంపెనీలో వేకెన్సీ ఉంది, ఇంకా వేకెన్సీ ఉంది. మాది సముద్రం లాంటిది మా కంపెనీ. మా కంపెనీలో మీరందరూ వచ్చి ఎల్లప్పుడూ జాయిన్ అవ్వాలి అని చెప్పి బయట వ్యక్తులందరికీ కూడా నేను సందేశాన్ని ఇస్తున్నాను. ఇంతటితో ఈ యొక్క ప్రసంగం ముగిస్తాను. నెక్స్ట్ ఇంకా వీడియో లాస్ట్ వరకు ఉంది. ఇంకా మేడం గారు వచ్చే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు జిఎం సార్ గారు అయితే లోపలికి వచ్చారు. అది పూజా మందిరము. పూజ చేయడానికి జిఎం సార్ గారు లోపలికి వచ్చారు. ఇంకా మేడం గారు కూడా వస్తారు. ఇంకా మనం పూజలోకి వెళ్ళిపోదాము. పూజ స్టార్ట్ అవుతుంది.
వీడియో ఉందా? ఎలా నా కంటే ఎవరో పన్నారంటే మీరు మాట్లాడాలి. మీరు పనిష్మెంట్ ఏమంటే ఇక్కడ పిలిచి మాట్లాడాలి. ఎవరైనా పాట పడిన ప్రిపేర్ చేస్తే మాట్లాడాలి. నా కంటికి పడినారంటే లేదు 2 నిమిషాలు మంచి
Everyone is happy? Can I see the big smile? That's good. That's good. మన ఇంట్లో పూజ చేసేటప్పుడు మన దేవుడిని పూజ చేసుకుంటామా లేకపోతే మాట్లాడుకుంటామా? మళ్ళీ వాళ్ళు ఎంత బాగా పాట పాడినారు, అప్పుడు ఎందుకు అక్కడ అన్ని మాట్లాడుతున్నారు? ఈ కంపెనీది ఇంకొక డిసిప్లిన్ వీ షుడ్ హ్యావ్. పబ్లిక్ గ్యాదరింగ్ వచ్చిన తర్వాత ఎవరు మాట్లాడకూడదు until unless necessary. Should we agree this? Next time అయితే ఎవరు చెప్పలేదు, నా టీవీ అప్పుడంతా చెప్పాలి, నా డిసిప్లిన్గా ఉండాలనేసి, లేకపోతే వాళ్ళే వస్తుందా? చెప్పాలంటే చెప్తాము, వాళ్ళకి రావాలా, ఆ కల్చర్ ఉండాలా, ఉంటుందంటేనే ద మూమెంట్. ఇక్కడ కాదు, నీ మా సూపర్వైజర్, నీ మా టీమ్ లీడర్, నీ మా మేనేజర్, ఎవరు ఎప్పుడు పెట్టుకోండి. ఎప్పుడు ఒక ఇన్సిడెంట్లో పెద్దది నేర్చుకునేదే లైఫ్. ఆ ఇన్సిడెంట్, ఈవెంట్ ఇన్సిడెంట్ ప్రేయర్ చేసేటప్పుడు మాట్లాడినారు, మంజు చెప్పే వరకు మాట్లాడుతున్నారు. దిస్ ఇస్ రాంగ్, దిస్ ఇస్ షేమ్. ఒక 2 people, 3 people, 10 people గ్యాదరింగ్ ఉంటే కూడా ఫస్ట్ సైలెంట్గా వినండి, మళ్ళీ మాట్లాడండి. ఇంట్లో కూడా ఈ హ్యాబిట్ చాలా హెల్ప్ అవుతుంది. 5 వస్తే ఇప్పుడు ఫ్యామిలీలో 2, 3, 4 మెంబర్స్ ఉంటే అందరూ ఒకే టైం మాట్లాడాలి. అప్పుడు నెవర్ గెట్ ఎండ్స్. ఎప్పటికీ ఈ హ్యాబిట్ మీకు మంచిది, మీ పిల్లలకి మంచిది. ఎవరైనా మాట్లాడితే ఏమైనా ఉంటే గివ్ దిస్ డిసిప్లిన్ టు యువర్ ఫ్యామిలీ. ఇది అందరికి ఇవ్వండి, మనం మాట్లాడకూడదు అంతే. సో నెక్స్ట్ టైం ఇంకొకసారి మీరంతా మాట్లాడుతూ ఉంటే ఐఎమ్ టెల్లింగ్ యూ, గ్యాదరింగ్ అయితే నేను వెళ్ళిపోతాను. ఏమి మాట్లాడను, మంజు రాజా సెలబ్రేట్ చేసుకొని నేను వెళ్ళిపోతాను. దిస్ ఇస్ అ డిసిప్లిన్. కిడ్స్ నాకు అర్థం అవుతుంది, బట్ పెద్దవాళ్ళకి ఇది ఒక డిసిప్లిన్. ఇప్పుడు ఉండేది ఎప్పుడు ఓకే. We need to be strict with discipline, loving with smile ఉండాలి. So now I'm back to the discipline chapter. సరేనా? ఓకే, గుడ్. వినుతుంది అక్కడ లాస్ట్ టైంలో ఎలా కేక్ తప్ప ఓకే ఫైన్. లాస్ట్ టైం మనం ఒక సబ్జెక్ట్ మాట్లాడినా, వర్క్ పర్ఫెక్షన్ అనేసి. ఎప్పటికీ మీతో నుంచి ఏం కావాలని మాత్రం మాట్లాడకూడదు కదా. సో అగైన్ దిస్ టైమ్ ఫర్ దిస్ ఫెస్టివల్, నవరాత్రి ఫెస్టివల్ మన అందరినీ ఒక జాతర చేసింది. ఐఎమ్ సో హ్యాపీ. ఎవరు నేను మిషన్లు తిరుగుతుందో అందరూ స్టిచ్ చేస్తూ ఉంటే ఏం చేస్తానని చూసే పని లేదు.
అందరితో మొగల్లో స్మైల్ ఉందని చూస్తాను. యాక్చువల్లీ నాకు ఈ రెస్పాన్సిబిలిటీ చాలా ఇష్టమైంది. లేబుల్ బాగుందా బాగలేదా, శాంపుల్ బాగుందా బాగలేదా కన్నా అందరూ ఎట్లా ఉంటారో, ఎంత స్మైల్ ఉంది, ఇది చూసేకి చాలానే ఇష్టం అవుతుంది. సో ఐ వెయిట్ ఎవ్రీ ఇయర్ టు గెట్ టుగెదర్. నాకు ఇది అనంతమైన డే ఇక్కడ మీతో అట్లా ఉన్నప్పుడు. సో ఐ వెరీ వెరీ హ్యాపీ. ప్లస్ ద వే పూజా మీద డెకరేషన్ చేసేది ఎప్పటికీ నా లైఫ్లో నేను అట్లా చూసి ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. యూ కెన్ బి వెరీ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఆ ఫెస్టివల్ మూడ్ మనందరూ వేరే వేరే ఇంట్లో నుంచి వచ్చినా మన ఫీలింగే లేదు నాకంటూ. అందరూ ఒకే ఫ్యామిలీలో ఒకే జాగాలో ఉండే అట్లా సంతోషం ఉంది. I am very happy and thanks to the team. ఎన్ని జనాలు దీనికి హార్డ్ వర్క్ చేస్తారంటే I have to be very very thankful to the entire team here. For you guys, you don't clap and we clap for you all. Thank you. Next, నాకు తెలుస్తుంది whether it is man or woman, టైం పనికి వచ్చేది తెల్లవారితో ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పిల్లలు, ఫ్యామిలీ, నాన్న, అమ్మ అందరూ చూసుకొని ఈ ఫెస్టివల్ ఈరోజు ఐ వాంటెడ్ టు సే థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్. వాళ్ళు చెప్తారు కదా, మనం సక్సెస్ స్టెప్ తీసుకుంటాము, హార్డ్ వర్క్ చేస్తాము, ఫైట్ చేస్తాము బిజినెస్కి. మీకు తెలియదు, డే అండ్ నైట్ వర్క్ చేస్తాం టాప్ లెవెల్ టీంలు. ఏమో వాళ్ళు వచ్చిపోయి అట్లా లేదు, ఒక్కొక్క టైం రెస్ట్ ఉండదు. నైట్ ఒక 5 hours నిద్రపోతే పెద్ద విషయం సమ్టైమ్స్. అట్లా కంటిన్యూస్గా వర్క్ ఉంటుంది. ఇవన్నీ హార్డ్ వర్క్ చేసి ఇక్కడ వచ్చేప్పుడు మీరందరూ సపోర్ట్ చేసి కరెక్ట్గా చేయలేదంటే మనం ఇప్పటికి ఇక్కడ ఉండము. సో వి ఆల్ క్లాప్ అవర్ హ్యాండ్స్ ఫర్ అవర్ సెల్ఫ్ ఫర్ అవర్ గుడ్ వర్క్. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్. మీ ఒక్క ఎఫర్ట్ ఇక్కడ వస్తుంది. ఇట్ ఈస్ వర్కింగ్ హియర్. అందరికీ అయినా కోపంలో సూపర్వైజర్కి ఒక ప్రెషర్ వస్తుంది, మేనేజర్కి ఒక ప్రెషర్ వస్తుంది, నాకు ప్రెషర్ వస్తుంది, మందుకి ప్రెషర్ వస్తుంది. మేము అందరికీ యాక్సెప్ట్ చేయాలి. కానీ ఆ సిచ్యువేషన్ అన్ని క్రాస్ చేసి టుడే వి ఆర్ సిట్టింగ్ అండ్ వి ఆర్ ఇన్ గుడ్ పొజిషన్. ఆర్గనైజేషన్ స్టేబుల్ గా ఉంది. సో ఇట్ ఈస్ ఆల్ because of you all. So thank you so much to everyone here. So when the last time మాట్లాడినట్లా ఎన్ని జనాలు ఆ పర్ఫెక్షన్ విత్ వర్క్ చేస్తూ ఉన్నారో ఆలోచన చేసుకోండి. ఎక్కడైనా పర్ఫెక్షన్ కమ్మి ఉంది అంటే ప్లీజ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇంకో వాళ్ళు నా డ్రీమ్ one day quality checking ఉండకూడదు ఫ్యాక్టరీ. కెన్ వి డూ దట్? మనతో వేరే వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది క్వాలిటీ టీమ్కి, కానీ క్వాలిటీ చెక్ చేయకూడదు. ఒక్కొక్క ప్రాసెస్ అయి బయట వస్తే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అది వర్క్ రీవర్క్ చేయకూడదు. అట్లీస్ట్ డ్రీమ్ చేస్తాం. నాకు తెలుగు వస్తుంది అనేసి కెన్ వి డ్రీమ్ ఇట్? ఇప్పుడు మాట్లాడాలి. యూరోపియన్ చెప్తారు, జర్మన్ వాళ్ళు మన అంత ఏమంటాకపోతే మీ వాళ్ళకి ప్రాబ్లం తెలియదు కానీ మాకు తెలుస్తుంది ఎందుకు అంటారు. యాకే మనకేమైనా ప్రాబ్లం ఉందా చూసేదానికి? ఏం లేదు కదా. కాన్సన్ట్రేషన్ అంతే మనతో ఉండాలి. వన్ డే ఐ వాంట్ ద గార్మెంట్ ప్రొడక్షన్ అవ్వాలి. ఇంకా వాళ్ళు చూస్తే ఇంకా వాటి క్వాలిటీ టీమ్కి చూస్తే ప్రాబ్లం ఉండకూడదు. అట్లా చేయాలి. కెన్ యూ ఆల్ వర్క్ విత్ దట్ విజన్? ఓకే. ఐ వాంట్ ద లాస్ట్ రో టు ఆన్సర్. చేస్తామా? ఓకే, గుడ్. ఐఎమ్ సో హ్యాపీ. మన అందరూ దేవుడితో బ్లెస్సింగ్ తీసుకుంటాము ఇప్పుడు. సో వి ఆల్ గో బ్యాక్ టు వెరీ హ్యాపీలీ. ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. దట్స్ ఆల్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ.
అది మీకేం అర్థమైనది మీలో వచ్చి ఇక్కడ మాట్లాడాలి. మేడం మిమ్మల్ని ఏం చేయమని చెప్తా ఉన్నారు. మీరందరూ క్లాస్ మీలో ఎవరైనా వచ్చేసి టైలర్ వచ్చేసి ఇక్కడ మాట్లాడాలా, మేడం ఏం చెప్పినారు, మీకు ఏం అర్థమైంది, మీరు ఏం చేయాలనుకుంటా ఉన్నారో నాకు ఎవరో చెప్పలేదు. నేను మాట్లాడుతున్నాను. ఎవరు సార్? ఏం అర్థమైంది, ఏం చేయాలనుకుంటున్నారు, చెప్పండి. అందరూ మీరు కదా, మీరంతా ఎక్స్ప్రెస్ కదా, నా ఆపకాయ చూపిస్తున్నారు. సెల్ఫ్ చెక్ చెప్పండి. చేసే పని కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసి క్వాలిటీ అవసరం లేదు, నేనే క్వాలిటీ చెక్ చేస్తాను. అట్లయితే అందరికి అర్థమైంది రైటా? ఇంకా మళ్ళీ చెప్పాలా? ఏం చెప్తా ఉన్నారు మేడం అంటే, ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక డెసిగ్నేషన్ ఉంటుంది. చెక్కరు, హెల్పరు, ఆపరేటరు, టైలర్, ఫ్యామిలీ టైలర్, సూపర్వైజర్, ప్రతి ఒక్కరికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు చేసే పని మీరే కరెక్ట్గా ఉందా లేదా చూడాలా అని చెప్తా ఉన్నారు. అర్థమవుతుందా? చెక్కర్ల వద్దు అట్లా కాదు మీనింగ్ ఇది. సరేనా? మీ వర్క్ మీరేం చేస్తా ఉన్నారో దాన్ని కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు మీరు వంట చేస్తా ఉన్నారంటే మీరు డైరెక్ట్గా వండి సేమ్ అవుతుంది, ఉప్పు లేదా కారం లేదు, ఇంకా తిరగడం జరుగుతుంది లేదా, సేమ్ అట్లా జరగకుండా మీరు టేస్ట్ చూడాలి. ఫస్ట్ మీరు చెక్ చేయాలి, మీరు చూడాలి. మీకు బాగుంటే మళ్ళీ ముందు పంపించమని అడుగుతారు. సరేనా? అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇంకా క్వాలిటీ ఇష్యూస్ తక్కువగా ఉంటుంది అనుకుంటారు. కరెక్టా? వెనకాల అందరూ కనిపిస్తా ఉన్నారు. నాకు మీ ఊరు కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. ఇక్కడ ఉంటే వాళ్ళు మాత్రం ఏదో చూపిస్తా ఉన్నారు పనులు. అందరికీ అర్థమైందా? ఓకే. మళ్ళీ ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం. లాస్ట్ 15 days 10 days భయాలు వచ్చినాయి. ఓకే, భయాలు వచ్చేసి ఒక విషయంలో సర్ప్రైజ్ అయిపోయినారు. ఏం విషయంలో అంటే ప్రతి ఫ్యాక్టరీలో ఒక స్పెషలైజ్ ఉంటుంది. ఏమంటే క్వాలిటీ బాగా చేస్తారు, ప్రొడక్షన్ త్వరగా చేస్తారు, షిప్మెంట్ ఆన్ టైం ఉంటుంది. వాళ్ళ కోర్సు షిప్మెంట్ జర్మనీకి పోయిందంటే అక్కడ ప్రాబ్లం ఉండదు, వీళ్ళు రేట్ తక్కువ ఇస్తారు తీసుకునేదానికి. అట్లా ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉంటుంది. సరేనా? అందరూ మన ఫ్యాక్టరీకి వచ్చినారంటే ఒకదాని గురించి మాట్లాడతారు. ఏం తెలుసా మీకు? మీరు ఎవరైనా గెస్ట్ చేయండి, కరెక్ట్గా చూపిస్తాను. క్వాలిటీ డిసిప్లిన్ కూడా కాదు. మీకే నమ్మకం లేదు ప్రొడక్షన్ చేస్తాం కాబట్టి మీరు ఎవరు చెప్పలేదు. కరెక్టా? వెరీ గుడ్. మీకుండే ఎవరు ప్రొడక్షన్ బాగా చేస్తాం, ఎవరు మీరే చెప్తారా? ప్రొడక్షన్ హౌస్ కీపింగ్. ఏమి హౌస్ కీపింగ్ బాగుంది, హౌస్ కీపింగ్ బాగుందంటారా? కానీ మీ టైలర్స్ ఫాస్ట్గా చెక్ చేస్తూ ఉంటారు, బాగా సూయింగ్ బాగా చేస్తూ ఉంటారు, షేప్ కరెక్ట్గా ఉంది, మార్జిన్ కరెక్ట్గా చేస్తూ ఉంటారు, గార్మెంట్ బాగుంది. సరేనా? ఫాస్ట్గా చేస్తూ ఉంటారు. మీరు ఇంత ఫాస్ట్గా చేయాలంటే మీకు ప్రైస్ తక్కువ అవుతుంది, మాకు ప్రైస్ తక్కువ ఇస్తారు, మేము తక్కువ రేట్కి సేల్ చేసి ఇంకా ఆర్డర్ ఎక్కువ ఇస్తాము. అట్లాంటి డిస్కషన్ అంతా ఏం లేదు. బిల్డింగ్ బాగుంది, మిషన్ బాగుంది, గోడలు బాగున్నాయి, బిల్డింగ్ అంతే, దాని గురించి మాట్లాడతాను.
నిజమా ఇది? మీ అందరి సూపర్వైజర్ కనుక నేను మన గురించి మాట్లాడి సునీల్ సురేష్ ప్రతి ఒక్కరు మనము ఇక్కడ 8 ఇయర్స్ నుంచి విశ్వాస సెక్రటరీ ఇక్కడ ఉంది. ఇంతమంది హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాము. కానీ దానికంటే మేడం కట్టింటే బిల్డింగ్ మాత్రం అందరూ బాగుందంటాము. మనం చేయాల్సింది చాలా బాగా ఉన్నాం. సరేనా? ఒక కంపెనీలో ఏమంతా పర్ఫెక్ట్గా ఉండవాలంటో ఫస్ట్ క్లీన్నెస్ ఉంది, బిల్డింగ్ మిషనరీస్ కొత్త మిషనరీస్ ఉంది, అప్డేట్ చేస్తాను అంటారు మేడం. అవే దాని గురించే మాట్లాడతారు. కానీ మీ వర్కర్స్, మీ క్వాలిటీ, మీ ప్రొడక్షన్, మీ ఎఫిషియన్సీ, మీ టార్గెట్, మీ ఆన్లైన్ షిప్మెంట్, దాని గురించి ఎవరు మాట్లాడుకోలేదు. చేంజ్ కావాలి. సరేనా? నాకు యాక్చువల్లీ ఈ ఫెస్టివల్ టైంలో వచ్చేసి మైక్ తీసుకొని మీతో ప్రొడక్షన్ గురించి, క్వాలిటీ గురించి మాట్లాడితే నాకే ఒకసారి షేమ్ అవుతుంది, బేజర్ అవుతుంది. కానీ మనం దొరికే అందరినీ కలిసి ఒకేసారి చేయడానికి టైం కలగదు. అందరూ కనిపిస్తున్నాం కాబట్టి మాట్లాడాలి. దీని గురించి మనం చాలా బ్యాక్ సైడ్ లో ఉన్నాం. ఇంకా అర్థమవుతుందమ్మా. ఎఫిషియన్సీ ఖచ్చితంగా ఎఫిషియన్సీ మనం ఇంక్రీజ్ చేయాలా. క్వాలిటీ, మన క్వాలిటీ హ్యాండ్ రైటింగ్ చేంజెస్ కావాలి. చాలా చాలా బ్యాక్ సైడ్ ఉన్నాము. వేరే నెక్స్ట్ టైం వచ్చేసి బయాస్ ఇస్తే మనం పీసీ గురించి చెప్పేలా ఉంటారు. ఇలాంటి క్వాలిటీ నేను ఎక్కడ చూడలేదు. యూరోప్లో జర్మనీలో కూడా సృష్టించాలని మనం చేయలేదు. అనేక దాని గురించి ఇంకా మాట్లాడలేదు. మీకు ట్రైనింగ్ ఇస్తానే ఉన్నాము. ఇంకా మీకు యాక్చువల్లీ మీకు ఇంకో విషయం నిజంగా తెలియదు. మీకు నిజమైన ప్రెషర్, ఎఫిషియన్సీ ఇంకా మీ సూపర్వైజర్ మీద అడగలేదు. నేను ఇంకా అడగలేదు. ఇంకా మీరు కొత్త అనుకునే ఉన్నాము. 8 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు నుంచి మనం నెక్స్ట్ స్టెప్లో ఉండాలి. నెక్స్ట్ స్టెప్లో ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రెషర్ ఉంటుంది. మనం చేంజ్ కావాల్సిందే. ఇంకా ఇట్లా ఉంటే మనము ఎట్లా సిచ్యువేషన్ అంటే మీరు కొత్త విలేజ్ చూస్తారు. ఇంకా కొండలు అవుతుంది, ట్రైనింగ్ అవుతుంది అనుకుంటా ఉంటే ఇప్పుడు చిన్న పాప ఉంటుంది. సంక్రాంతి పెట్టుకుంటే అవుతుందా? నడుస్తారా పాప? నడవదు. కింద పడి లేదు. మీకు ఇప్పుడు పడి వేసే టైం వచ్చింది. ప్రతి ఒక్కరికి సూపర్వైజర్స్ అందరినీ పెట్టుకొని మీకు వర్కర్స్ చెప్తాను. వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంది సూపర్వైజర్స్కి. మీరు అదే ప్రెషర్ తీసుకొని మీ వర్క్ మిమ్మల్ని ఏమి వచ్చేసి సక్సెస్ చేయడం చెప్పండి. సరేనా? మీ వల్ల కానీ కాదు చేసేదానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఎవరికి ఏమి చేయగల స్టాండర్డ్ ఉంది. ఆ స్టాండర్డ్ మనం రీచ్ కావాలా. ఆ స్టాండర్డ్ క్వాలిటీ మనం రీచ్ కావాలి. సరేనా? వెనకాల చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రొఫెషనల్ క్వాలిటీ రెండు ఇంగ్లీష్ అయినా అట్లీస్ట్ ఒకదాంతో అట్లీస్ట్ పాసిబుల్ ఉంటే పర్వాలేదు. రెండింటిలో మనం స్లో ఉన్నాము. చూద్దాం ఈసారి క్వాలిటీ ఇంగ్లీష్ క్వాలిటీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కావాలి. దసరా రోజు ప్రొడక్షన్ గురించి మాట్లాడకూడదు. మీరు మాట్లాడుతున్నాం సార్, నేను ఎట్లా సార్ అంటారా? మరి జోరా మీరు చేస్తారా చేయో అంటే అందరూ మాట్లాడండి. ఇట్లా ఇంట్లో చిన్నపిల్లలు గలట చేస్తా ఉంటే మనం ఏం చెప్తాం చెప్పండి? బొమ్మ ఉంటే కాదు, చదువునేస్తాం. చదువుతాడు బుక్ ఎత్తుకో, ఎంత మార్క్ వచ్చింది అట్లా పోయేపోతారు వాళ్ళు. సెలెక్ట్ అయిపోతారు. ఇంతసేపు నవ్వుతా ఉన్నారు. ప్రొడక్షన్ క్వాలిటీ అంటే అట్లా అందరూ సెలెక్ట్ అయితే ఏమో ఇంట్లో తెలుసు మీకు కాదండి కదా. నేను బయట చూడ చాలా అందరి ఒక స్పెషలిస్ట్ ఉంటుంది. ప్రొడక్షన్ క్వాలిటీ, ఎఫిషియన్సీ, ఆంటైన్, రిమార్క్స్ లేకుండా అవన్నింటిలో కాకుండా ఒకటి క్లీనింగ్లో మనం చేంజ్ కావాలా. కంపల్సరీ నేను చేంజ్ చేస్తాను. నేను డిసైడ్. ఓకేనా? ఫైన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ చిన్నపిల్లల డాన్స్ ఉండాలి. చిన్నపిల్లల స్టేజ్ మీద రావాల్సింది.
క్లీనర్స్కి రన్నర్స్కి ఇప్పుడు రెడీ చేయడం మీదుగా ఈవెంట్ జరుగుతుంది. డిపార్ట్మెంట్ వైజ్ మ్యూజికల్ చైర్ ఫస్ట్ అవునా కొంచెం అట్టుకోండి వాడు వస్తారేమో సెంటర్లో ఎప్పుడు దగ్గరగా జావ 6318 అని నెంబర్ 80 వెంకటరమణ రావాలి. మ్యూజికల్ చైర్ గట్టిగా చెప్పండి వదలమా. అడ్రస్ చేయాలి క్లీనర్స్కి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు ఇక్కడ చూడమంటారా? First prize, Sureka. Second prize, 7169, Renuka. Points, ready, Renuka. Next, Swing C, Vasanta, 5145, Anita, 4786. Next, Raja Kanekalu, musical chair, Renuka. 5430, Vijay Kumari. 8064 Anita. Next, study department. Class totally. Winners అందరికి congratulations అండి. musical chair లో అలాగే cutting section 2479 Joshna 8014 Tanisi. Congratulations. Cutting section winner. Pavitra, first prize, second prize, Manjula. Any section, first prize, Vijay Kumari, 5430, 6530, Vimana. Next, swing section, first prize, 324, Amravati, 8311, Bharati, swing. Others, Harita, Rajima, 11-4. Harita Rajima, Kallaravali. Next, water millionaire, finishing department, value department wise ready already. Emanata, Varalakshmi, finishing department, cutting section, Joshna, Sita, cutting section, Joshna, Sita. Nina, Varalakshmi. Others, water filling, Anita, Vasanta. Kalyan Kumar, Washing.